విశాఖలో సంచలనం రేకెత్తించిన హనీ ట్రాప్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. విశాఖ పోలీస్ కమిషనర్ బాగ్చి బిట్కాయిన్ లంచంగా తీసుకున్నారని వస్తున్న అభియోగాలపై సిఐడి విచారణ జరిపించాలని అడ్వకేట్ గీతా ప్రసన్న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో పోలీసులు ఉక్కిరిబిక్కిరవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణల నుండి బయటపడడానికి తప్పుల మీద తప్పులు చేసేస్తున్నారని అర్థమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 4 కేసుల్లో నిందితుడిగా ఉండి దాదాపు 85 రోజులు జైల్లో గడిపి బెయిల్ మీద బయటకొచ్చిన రత్నరాజు ఇచ్చిన ఫిర్యాదుపై సిపి బాగ్చికి బిట్కాయిన్ ఇచ్చినట్టు చెప్పుకున్న అజీం ఖాన్ను విశాఖ పోలీసులు జూన్ 1వ తేదీన గుట్టు చప్పుడు కాకుండా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. 2 ఏళ్ల క్రితం అజీం ఖాన్ ఇచ్చిన ఫిర్యాదుపైనే రత్నరాజును అరెస్టు చేసి పెద్ద చేపను పట్టుకున్నట్టు విశాఖ పోలీసులు మీడియా ముందు హడావిడి చేసిన విషయాన్ని విశాఖ ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఇప్పుడు ఆ కేసులో మరొక కీలక నిందితుడు అరెస్ట్ అయిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసులో మరొక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. పోలీసుల అదుపులో గ్లోబల్ ఐటీసీ సీఈఓ రత్నరాజు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. పైగా రత్నరాజుపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. 2 ఏళ్ల క్రితం అజీం ఖాన్ తదితరులు ఇచ్చిన 4 ఫిర్యాదుల్లో నిందితుడైన రత్నరాజు చేత ముందుగా వేసుకున్న ఒక పథకం ప్రకారం కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేయించి అజీం ఖాన్ను గుట్టుగా అరెస్టు చేసి రిమాండ్కు పంపేశారు. కానీ ఈ అరెస్టు విషయం బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అజీం ఖాన్ తనను మోసం చేశాడు అంటూ తనను అరెస్టు చేయడానికి ఏడాది క్రితమే అంటే హనీ ట్రాప్ కేసును రిజిస్టర్ చేయడానికి ముందే జోయ్ జమీమా ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుకు ఇంతవరకు అతి గతి లేకుండా పోయింది. అప్పట్లో అజీం ఖాన్పై కేసు పెట్టలేదు, అతడిని అరెస్ట్ కూడా చేయలేదు. అది జరిగిన ఏడాది తర్వాత అజీం ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే రత్నరాజుతో పాటు జోయ్ జమీమా, అవినాష్ బెంజమిన్, కిషోర్, వేణు, భాస్కర్ రెడ్డితో పాటు 2 నెలల చంటి బిడ్డతో సహా జోయా, తన్వీర్లను విశాఖ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అప్పట్లో జాయ్ జమీమా కేసులో రత్నరాజును అరెస్టు చేసి పోలీసులు పెద్ద చేపను పట్టుకున్నట్టు పెద్ద హడావిడి కూడా చేశారు. అంతటితో విడిచిపెట్టక రత్నరాజుపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. రత్నరాజు విలేకరుల సమావేశం పెట్టి తనపై తప్పుడు కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. అజీం ఖాన్ పోలీస్ కమిషనర్కు బిట్కాయిన్ రూపంలో కొంత డబ్బు ఇచ్చినట్టు తనతో చెప్పాడని కూడా రత్నరాజు ఆరోపిస్తూ వాయిస్ రికార్డులను కూడా విడుదల చేశాడు. మోనిష్తో కానీ శరత్తో కానీ నాకు ఎటువంటి పరిచయాలు కానీ ఏం లేవు. కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇలా తప్పుడు కేసులు పెట్టి నా కుటుంబాన్ని చాలా విధిస్తున్నారు. ఇదే కేసు నిమిత్తం నేను జైలు కూడా వెళ్ళి రావడం జరిగింది. ఇంకా శరత్ తాలూకా కేసులోని అది జైలు కూడా పెండింగ్లో ఉందండి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన తప్ప నాకు వాళ్ళతో ఎటువంటి సంబంధాలు ఏమీ లేకుండా ఇలా తప్పుడు కేసు ఏ బేసిస్ మీద నాకు పెట్టారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ నేను రేపు జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా మీద ఇంకా ఎలాంటి తప్పుడు కేసులు పెడతారు, నన్ను ఇంకా ఏం వేధిస్తారు అనేది కూడా నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే అజీం ఖాన్ మాత్రం నాకు ఫోన్ టచ్లో ఉన్నాడండి. ఫోన్ టచ్లో నాకు ఫోన్లు చేస్తున్నాడు, టచ్లో ఉంటున్నాడు. వాడు చెప్పేది ఏంటంటే కంపల్సరీగా ఈసారి నిన్ను వదలరు, నువ్వు మాత్రం చాలా జాగ్రత్త ఉండాలని నన్ను ఇండైరెక్ట్గా నన్ను జరిపిస్తున్నాడు. నెక్స్ట్ టైం వచ్చి రతన్రాజ్ నేను జాయ్ జమీమా మీద నేను సిపి గారికి కొంచెం డబ్బులు కూడా నేను ట్రాన్సాక్షన్ చేశాను, బిట్కాయిన్ రూపంలో ట్రాన్సాక్షన్ చేశాను కూడా చెప్పడం జరిగిందండి. తన అరెస్టు సందర్భంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ఉద్దేశించి రత్నరాజు విడుదల చేసిన వీడియో వాయిస్ రికార్డును ఒక్కసారి వినండి. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. నా పేరు పొమ్మశెట్టి రతనరాజు. ఈ వీడియో ప్రత్యేకంగా మీకు చేరాలని, దీని మీద దర్యాప్తు చేయాలని, ఒక 6 కుటుంబాలకి న్యాయం చేయాలని దీంతో మీకు ఈ వీడియో పంపిస్తున్నానండి. జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసులోని నా మీద 4 తప్పుడు కేసులు పెట్టారు. 2 కేసుల్లో ఆల్రెడీ నేను 68 రోజులు జైల్లో ఉన్నాను. మిగతా వాళ్ళందరూ కూడా సంవత్సరం 12 నెలలు 8 నెలలు అలా ఉన్నారండి. ఎందుకే నేను చెప్పిందంటే ఇది 100% తప్పుడు కేసు అండి. నాకు ఆ కేసు పార్ట్నర్స్తో కానీ అదేవిధంగా
ఆమెను కేసు పెట్టినట్టు కానీ నాకు ఎటువంటి రిలేషన్ కానీ ఎటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్ కానీ ఏమీ లేదండి. 100% ఇది ఫేక్ కేసు, రాంగ్ కేసు. నాకు జరిగినట్టుగా ఏ వ్యక్తికి కూడా జరగకూడదు. అందుకోసం వీడియో మీకు ప్రత్యేకంగా చేస్తున్నాను. అజీం ఖాన్ అనే వ్యక్తి సిపి గారికి బిట్కాయిన్ ఇచ్చానని, ఇంకో బిట్కాయిన్ క్యాష్ చేసి డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టి కేసులు పెట్టానని చెప్పేసి నేను జైలుకి వెళ్ళకముందు నాకు ఇచ్చిన వీడియోస్, ఆడియో రికార్డ్స్ కూడా ఉన్నాయి. నేను జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా నా తప్పు లేదన్నట్టుగా ఆయన ఆడియో రికార్డ్స్ అన్ని నాకు ఉన్నాయి, ప్రూఫ్లన్నీ ఉన్నాయండి. ఇక నేను చెప్తుంది ఏంటంటే అండి, 100% ఇది ఫేక్, రాంగ్. డబ్బులు ఇచ్చి వాడు ఇలాగా అమ్మాయి మీద ఉన్న కక్షతోటి అమ్మాయితో పాటు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో అందరినీ కూడా వాడు ప్లాన్డ్ గా చేసిన ఒక పెద్ద గేమ్ ప్లాన్ ఉంది. ఇది మీరు నమ్మాలంటే మీరు 100% ఇది వైజాగ్ లో ఉన్న పోలీసులు కాకుండా ఏ సిఐడికో సిబిఐకో మీరు ఇది హ్యాండ్ ఓవర్ చేసి ఓకే దీని గురించి పర్ఫెక్ట్ దర్యాప్తు చేయాలండి. ఇలా ఇంకా తప్పుడు కేసులు పెడితే ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని వాపోయాడు. ఇలా నరకాన్ని అనుభవిస్తున్న రత్నరాజు చేత ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అజీం ఖాన్పై ఫిర్యాదు చేయించారన్నది పోలీసులపై వస్తున్న అభియోగం. జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎఫ్ఐఆర్ పెట్టిన పోలీసులు గంట తిరగకుండానే గోవాలోనో హైదరాబాదులోనో ఉండే అజీం ఖాన్ను ఎలా అరెస్టు చేయగలిగారు? ఇది ప్రధాన ప్రశ్న. అంటే అజీం ఖాన్తో ముందే మాట్లాడుకుని విశాఖకు తీసుకువచ్చారా? ఇప్పుడు అకస్మాత్తుగా అజీం ఖాన్ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది? ఈ బిట్కాయిన్ వ్యవహారంలో బాగ్చీపై విచారణ జరపాలని హైకోర్టులో అడ్వకేట్ గీత వేసిన కేసు కోర్టు సెలవులు ముగిసిన తర్వాత విచారణకు రానున్న సమయంలో అజీం ఖాన్ను అరెస్టు చేయడం అనేక సందేహాలకు తావిస్తోంది. పోలీస్ కమిషనర్ బాగ్చీకి తాను ఎటువంటి బిట్కాయిన్ ఇవ్వలేదని అజీం ఖాన్ చేత రాతపూర్వక వాంగ్మూలం తీసుకోవడానికే పోలీసులు ఈ కొత్త డ్రామాకి తెర తీశారన్న అనుమానాలను అడ్వకేట్ గీతా ప్రసన్న వ్యక్తం చేస్తున్నారు. రేపు హైకోర్టులో అజీం ఖాన్ వాంగ్మూలాన్ని దాఖలు చేయడం ద్వారా కేసు నుంచి బయటపడాలని కమిషనర్ బాగ్చీ చేసే ప్రయత్నంలో భాగమే ఈ అజీం ఖాన్ అరెస్ట్ అని గీతా ప్రసన్న అనుమానిస్తున్నారు. ఈ సందర్భంలో రత్నరాజు తన మిత్రులతో మాట్లాడుతూ తన చేత ఈ కేసు పెట్టించిన వారు ఈ విషయాన్ని అడ్వకేట్ గీతా ప్రసన్నకు చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నారని చెప్పిన వాయిస్ రికార్డ్ బయటకు రావడం కోసమెరుపు. గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టింది దేనికోసం అంటే అజీం ఖాన్ ని అరెస్ట్ చేయించాను, మొత్తం టోటల్ గా మీకు ఈ రిపోర్ట్ కూడా ఇస్తాను, ఏమైనా మీడియాలో వేస్తారంటే వేస్తారేమో అని మీ గుడ్ మార్నింగ్ నేను పెట్టాను, మీరు రెస్పాండ్ అవ్వలేదు. సరే అని చెప్పి నేను మళ్ళీ ఇంకా నేను మీకు ఫోన్ కూడా చేయలేదు. సేమ్ విషయం ఉదయ్ గారికి కూడా పెట్టాను, నిన్న సాయంకాలం నేను రాత్రి పెట్టాను, ఈరోజు మార్నింగ్ ఏమొచ్చి మీకు పెట్టాను. గీత గారికి అయితే అసలు ఇంటిమేషన్ చేయలేదు, ఎందుకంటే నాకు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు నాతో ప్రామిస్ చేయించుకున్నారు అసలు ఈ విషయం గీత గారికి తెలియకూడదు చెప్పకూడదు అని.